వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అయితే నేనైతే ఒకటైతే అనుకుంటున్నాను గైస్. అది మనమైతే ఇప్పుడు ఒకటిలోకి చేస్తున్నాం. అదేంటంటే ఇప్పుడు మనమైతే చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇది ఫినిష్ అయ్యాక మనకి బైజన్ వస్తుంది. ఆ బైజన్ తో మనం 5 kills కొట్టాలి గైస్. ఫోన్ కూడా నేను వేరే ఫోన్ లో ఆడుతున్నాను. ఈ ఫోన్ నాకు అసలు అలవాట్లేదు. బైజన్ కూడా నాకేమంత అలవాట్లేదు. ఈ రౌండ్ వదిలేండి. నెక్స్ట్ 3 rounds మనమైతే బైజన్ తో కొట్టాలి గైస్. డ్యామేజ్ ఇస్తే కిల్ ఎత్తేసాడు గైస్. డ్యామేజ్ ఇస్తే కిల్ ఎత్తేసాడు. కిల్ కోసం పోతలేదు. ఇలా టీమ్మేట్ లో ఉండగా నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఆయన ఒక్కొక్కడు ఫుల్ కకృతి పెట్టినట్టున్నాడు. ఊరి దుర్మార్గులారా రే, ఎంతమంది ఉంది కూడా రే. చూడండి గైస్, ఇలా దుర్మార్గులు ఒక్క ప్రాణాన్ని కాపాడలేకపోయారు. అందరూ మార్స్ క్యారెక్టర్ పెట్టుకొని వచ్చేసి ఒక్కొక్కలా కొడుకులు. ఈ బైజన్ సరే గైస్, మనమైతే 5 kills కొట్టాలనుకున్నాం కదా. 3 rounds 5 kills విత్ బైజన్. మనం లాస్ట్ లో తీసుకుందామా? అది మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి గైస్. నేను తమ్ముడానికి వద్దులే, మన వాళ్ళు అసలే ప్రకృతి మీద ఉన్నారు. ఫుల్ నేనైతే లేట్ చేయడం నాకైతే మంచిది కాదు. ఓకే లాంగ్ రేంజ్ లో మిస్ అయ్యాడే. మిస్ అవ్వకూడదు. ఎవరు కూడా కమండారు. ఒకటి చెక్కేసా. రే మీ కింద ప్రకృతి కమండలం రే, వచ్చి కాపాడరు రే. మంటలో పడతావు రే. ఒరే దుర్మార్గుడా రే, నీ కింద ప్రకృతి తగలే. టీమ్మేట్లను కాపాడరా, నీకు సపోర్ట్ దొరుకుతుందిరా. కాపాడాడు వేసింది తిట్టిన దానికన్నా. నాకు చచ్చిన ఫీలింగ్ అని నేను చెప్పానా? ఒరే దుర్మార్గుడా, ఏ పాపం చేశాడు రా. నీకు ఓడికన్నా ముందు నాకైతే నాకు వర్తం చూడండి. ఏదో నా కొడుకుగా అది. ఇప్పుడు ఇలా నాకైతే మనోడు ఇచ్చాడు కాబట్టి రివైవ్ నేనైతే వాడిని కొట్టగలిగాను. ఇప్పుడు మనోడు కానీ నాకు ఇప్పుడు రివైవ్ ఎక్కుపోయింటే వాడు ఓడిపోయిండు. అప్పుడు మ్యాచ్ ఈ రౌండ్ వాళ్ళకి వెళ్ళిపోయింది కదా గైస్. డాన్స్ గ్రెనేడ్ మన గరీనా బాబు దీని అసలు కొత్త తీసుకొచ్చిందా? నాకు అసలు ఇది అర్థం అవ్వట్లేదు. అసలు డాన్స్ గ్రెనేడ్ ఏంట్రా అని. ఇదైతే భలే ఉంది కదా. అసలు డాన్స్ గ్రెనేడ్ అనేది, గ్రెనేడ్ వేస్తే అసలు ఎనిమీస్ డాన్స్ చేయడం ఏంటి? నాకు అసలు ఏం అర్థమే కావట్లే. డాన్స్ గ్రెనేడ్ నేను తీసుకొచ్చిన ఎనిమీస్ మీద వేసుకునేదానికి లేదు. రోజుది అబ్బా. మన డిస్కౌంట్ డియో డిచ్చుకో అమ్ము. చుట్టుముట్టి మనం ఇప్పుడు బయటపో. ఇక్కడ ఉన్నాడు. ఓకే గైస్, మనం అయితే కథం అయితే చేస్తాం. ఓకే గైస్, ఓకే పని గైస్. మనకి ఇప్పుడైతే ఎన్ని కిల్స్ వచ్చాయి గైస్? మన ఛాలెంజ్ అయితే ఫినిష్ చేశారు. 3 kills అయితే వచ్చాయి. మనం అయితే 2 kills అయితే తీసుకోండి. రే అక్బర్ రే, నాకు రివైవ్ ఇచ్చావు, అందుకని బతికారు మీరు. నొక్కండి రే చెక్. ఓకే చెక్కేస్త్రీ మన వాళ్ళందరూ కలిసి. ఓకే గైస్,
ఇదైతే చాలా మందికి అరే బైజాన్ తో సైకిల్స్ చాలా ఈజీ ఛాలెంజ్ అనిపించవచ్చు. నేనైతే ఎందుకు తీసుకుంటున్నానంటే ఛాలెంజ్ నాకైతే టైం లేదు గైస్. ఎందుకంటే ఇంకా సేపట్లో నేను స్టడీకి అయితే వెళ్ళాలి గైస్. మనకి ఇలాంటివన్నీ మీరు చేయండి, తప్పులే. కాకపోతే ఫస్ట్ చదువుకోండి. చదువుకొని మీరు ఇవన్నీ చేసుకోండి, ఏం తప్పులేదు. మీరు యూట్యూబ్ చేయండి, ఇవన్నీ చేయండి. కాకపోతే ఫస్ట్ చదువుకోండి. మీరు కానీ చదువులో కానీ బాగా చేశారనుకోండి, మీ పేరెంట్సే మిమ్మల్ని దగ్గర ఉండి ఎంకరేజ్ చేస్తారు. మా డాడీ నన్ను ఎంకరేజ్ చేస్తాడు, ఎందుకో తెలుసా? బికాజ్ నేను దీని దృష్టిలో పడి నేను వదలను కాబట్టి. అందుకని చెప్పేసి నేను చదువు నేను నెగ్లెక్ట్ చేయను కాబట్టి మా డాడీ నన్ను బాగా సపోర్ట్ చేస్తాడు. మీ చదువుని మీరు నెగ్లెక్ట్ చేసుకోండి. వస్తున్నాను డాడీ. అదే చదువుకోవడానికి పిలుస్తున్నాడు మా డాడీ అనమాట. ఎందుకంటే నేను చెప్పిలా, మా డాడీ ఎన్నన్నా చెప్పు, మా డాడీ నాతో మాట చెప్పాడు, నువ్వు యూట్యూబ్ చేయి, ఏమన్నా చేయరా, నేనే నీకు సపోర్ట్ ఇస్తాను. కాకపోతే నువ్వు వచ్చేసి గైస్ దాని కూడా సెల్ఫిష్. కాకపోతే ఇప్పుడు మన టీం అంతా చచ్చిపోవాలి. గైస్. ఎస్, ఒక నాక్. మన టీం చచ్చిపోతుందండి. వచ్చేస్తున్నాను డాడీ. ఓకే గైస్, ఇంకా మా డాడీ పిలుస్తున్నాడు, ఇక నేను వెళ్ళాలి. డాడీ ఆపేసి వచ్చేస్తున్నా. మా డాడీ పిలుస్తున్నాడు కాబట్టి నేనైతే వెళ్ళిపోవాలి గైస్. బికాజ్ ఇంక ఇంతే గైస్, ఇంక టుడేస్ వీడియో. ఇంకా అంటున్నా, టేక్ కేర్, బాయ్.